ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూటమి ఫోకస్ చేసింది. రేపు నామినేషన్లకు తుది గడువు కాగా ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా మిగతా 4 స్థానాలకు టీడీపీలో 30 మంది పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సీనియర్లకు అవకాశం ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. బీసీ ఎస్సీలతో పాటు ఒక ఓసీకి అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం పైన ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆశావాహులు ఎక్కువ మంది ఉండడంతో ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి బుద్ధ వెంకన్న, బీద రవిచంద్ర, జంగ కృష్ణమూర్తి, రెడ్డి సుబ్రహ్మణ్యం, కేఈ కృష్ణమూర్తి రేసులో ఉన్నారు. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి కొడమూరికి చెందిన ప్రభాకర్, పరాస రత్నం, పీతల సుజాత రేసులో ఉండగా ఎస్సీ మాదిగ నుంచి మాజీ మంత్రి జవహర్ టికెట్ ఆశిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి కొమ్మలపాటి శ్రీధర్, ప్రభాకర్ చౌదరి, గొట్టుపాటి రామకృష్ణ ప్రసాద్, రెడ్డి సామాజిక వర్గం నుంచి లింగారెడ్డి, ముక్క రూపానందరెడ్డి, కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి రాధ, అశోక్ బాబు రేసులో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల అభ్యర్థుల పైన సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. 5 స్థానాలకు గాను 1 కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో జనసేన తరఫున నాగబాబు ఇప్పటికే ఖరారైంది. నామినేషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితుంది. మిగతా 4 స్థానాలకి సంబంధించి టీడీపీ 3 వస్తాయి. ఒక ఎమ్మెల్సీని తీసుకోవాలా వద్దా అన్న డైలమాలో ప్రస్తుతము బీజేపీ పార్టీ కొనసాగుతున్న నేపథ్యంలో 3 మాత్రం పక్కగా టీడీపీకి వస్తుండటంతో ఆ పార్టీలో పోటీ అయితే తీవ్రతంగా ఉంది. బీజేపీ ఎమ్మెల్సీ వద్దంటే అది కూడా టీడీపీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉప ఎన్నికలకి సంబంధించి ఉన్న ఎమ్మెల్సీలకి ఎవరికి ఇవ్వాలన్న దానిపైన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో తర్జనా భర్జన కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ ఆశావాహుల్ని ఇప్పటికే కలుస్తా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల బ్రేక్ సమయంలో అటు చంద్రబాబుని అదేవిధంగా లోకేష్ ను కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే రోజు కలుస్తున్న పరిస్థితుంది. ఎమ్మెల్సీ ఆశిస్తూ వారంతా మరోసారి చంద్రబాబును కలిసేందుకు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్సీల విషయంలో ఈ రోజు సాయంత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరికి ఎమ్మెల్సీలు ఇస్తారు, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొద్దిసేపట్లో టీడీపీ స్పష్టత వచ్చే కూటమి నుంచి కూడా స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే టీడీపీ 2 బీసీలు, ఒక ఎస్టీ ఇచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో టికెట్ రాని వాళ్ళు టీడీపీ పోటీ చేయని స్థానాల్లో ఉన్న బీసీ నేతలపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. 2 బీసీలకి ఈసారి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలంటూ భావిస్తున్నట్లు కూడా కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ అధికారికంగా ఈ రోజు సాయంత్రం ఎమ్మెల్సీ అభ్యర్థులని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 4 స్థానాలకు ఏకంగా సుమారు 25 మందికి పైగా రేసులో ఉన్నారు. దీంతో అభ్యర్థులు ఖరారు చేసేందుకు టీడీపీ భారీ కసరత్తే కొనసాగిస్తుంది. ఇక ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు రేపు ఆఖరి రోజు కానున్న నేపథ్యంలో గడువు దగ్గర పడటంతో అసలు కొంత తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ రోజు అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5 స్థానాల్లో ఇప్పటికే 1 కన్ఫర్మ్ అయింది. 4 స్థానాలు కన్ఫర్మ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక అభ్యర్థుల ఎన్నికల్లో సీనియర్లకి అవకాశం ఇస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు తమ సీట్లు త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందంటూ కూడా భావిస్తున్న నేపథ్యంలో అలాంటి వారిలో ముఖ్యంగా పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ ముందుండే అవకాశం ఉంది. ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం వర్మ తన సీటును త్యాగం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఎమ్మెల్సీగా వెళ్తున్న నేపథ్యంలో వర్మకి ఇవ్వకుంటే ఇక అది కేడర్ కి ఖచ్చితంగా నెగిటివ్ సంకేతాలు వెళ్తున్న నేపథ్యంలోనే దీంతో వర్మకి దాదాపు ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్మతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కని వారిలో దేవినేని ఉమా కృష్ణా జిల్లా నుంచి, కొమ్మాలపేట శ్రీధర్, ప్రభాకర్ చౌదరి వంటి వారు పార్టీ సీనియర్లు చాలా మంది ఉన్నారు. ఇక బీసీ కోటాలో అటు బుద్ధ వెంకన్న, బీద రవిచంద్ర, జంగా కృష్ణమూర్తి వంటి వారిలో రేసులో ఉన్న నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి ప్రస్తుతం టీడీటీ బోర్డు సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో బీసీల్లో
గౌర సామాజిక వర్గానికి చెందిన వెంకన్న తనకి ఎమ్మెల్సీ ఇస్తే దానికి ప్రభావం సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్రలతో పాటు రాజధాని ప్రాంతంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంటుందంటూ కూడా పార్టీ పెద్దలకి చెప్తూ వస్తున్నారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు ప్రస్తుతము ఆఖరి క్షణాల్లో చేస్తున్న పరిస్థితి ఉంది. రేపటికి కూడా మరికొద్ది గంటల్లోనే అధికారికంగా కూటమి తరపు నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఇక 2027 లోపు మరో 23 పోస్టులు ఖాళీ అవుతున్నాయని, వాటిలో అవకాశం ఇస్తారంటూ కూడా ఆశావాదులకు ఇప్పటికే టీడీపీ నచ్చ చెప్తున్న నేపథ్యంలో బీసీ ఎస్టీలతో పాటు ఒక ఓసీకి అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఇచ్చే సమాచారం అయితే ఉంటుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీబీఎం ముందు భాగంలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. శిథిలాల కింద ఓ కార్మికుడు చేయి కనిపించడంతో సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 16 రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్టుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం. D2 అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తుంది. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్కి జాతీయ అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, రైట్, ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా 16 రోజులు పూర్తిగా గడిచిపోయింది. దీనికి సంబంధించి రెస్క్యూ బృందాలు వైపు లోపలికి వెళ్లి టన్నెల్ లోపలికి సహాయక చర్యలన్నీ కూడా ముమ్మరం చేస్తున్నాయి. దీనికి సంబంధించి తాజాగా 2 రోజుల క్రితం అయితే ఏదైతే కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ కు సంబంధించి అయితే లోపలికి పంపించారు. ఈ క్యాడవర్ డాగ్స్ ప్రత్యేకత ఏంటంటే ఏదైతే భూకంపాలు, తుఫాన్లు ఇటువంటి వచ్చినప్పుడు మనుషుల ఆనవాళ్లు లోపల కూరుకుపోయినా అటువంటి ఆనవాళ్లకు సంబంధించి కూడా ఈ క్యాడవర్ డాగ్స్ అన్ని కూడా వాసన పసిగట్టి దాదాపు భూమి నుండి లోపలికి 15 ఫీట్ల లోపలున్నా కూడా ఈ క్యాడవర్ డాగ్స్ అని గుర్తిస్తాయి. దీనికి సంబంధించి తాజాగా 2 రోజుల క్రితం అయితే ఈ క్యాడవర్ డాగ్స్ ను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చారు. టన్నెల్ లోపలికి 0 పాయింట్ దగ్గరికి అయితే రెస్క్యూ బృందాలు వీటిని తీసుకెళ్లిన ఫస్ట్ అయితే అక్కడ పరిసరాలకు సంబంధించి కూడా రెక్కి నిర్వహించి తర్వాత నెక్స్ట్ డే కూడా లోపలికి వెళ్ళిన నేపథ్యంలో ఈ క్యాడవర్ డాగ్స్ అన్ని కూడా ఒక 3 ప్రాంతాలను 3 స్పాట్స్ గా గుర్తించాయి. దీనికి సంబంధించి కూడా ఎన్డీఆర్ఐ టీం, మిగతా టీమ్స్ అంతా కూడా అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఆ తవ్వకాలను అయితే జరిపారు. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. గతంలో కూడా ఏదైతే జీపీఆర్ టెక్నాలజీకి సంబంధించి జీపీఆర్ పరికరాన్ని కూడా లోపలికి తీసుకెళ్లి అక్కడ అంతకు ముందు కూడా ఎన్డీఆర్ఐ టీం కొన్ని ప్రాంతాలు మార్క్ చేసిన నేపథ్యంలో అక్కడ మాత్రం తవ్వకాలు జరిపితే ఈ రెస్క్యూ బృందాలను అక్కడ తవ్వకాలు జరిపిన నేపథ్యంలో అక్కడ టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి కొన్ని పైపులు మిగతా అన్ని కూడా బయటపడినట్లు కూడా అంచనాకు వచ్చారు. అయితే తాజాగా ఇవి చూపించిన స్పాట్స్ కు సంబంధించి కూడా ఇప్పటికే తవ్వకాలు జరిపారు. నిన్నటి నుంచి కూడా ఈ చూపించిన ప్రాంతంలో అయితే ఇప్పటికే మానవ ఆనవాళ్ళకు సంబంధించి చెయ్యి కనిపించినట్టుగా కూడా ఎక్కడ అఫీషియల్ అప్డేట్ లేకున్నప్పటికీ కనిపించినట్టుగా కూడా ఓ అంచనాకైతే వస్తున్నారు. ఏదైతే ఆ 14వ కిలోమీటర్ ఈ మార్క్ చూపించిన క్యాడవర్ డాగ్స్ మార్క్ చూపించిన ప్రాంతంలో అయితే ఒకసారిగా దుర్వాసన రావడంతో అదంతా కూడా మార్క్ చేశారు. తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో ముందుగా చెయ్యి కనిపించిందంటూ కూడా అక్కడ ఉన్న కార్మికులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తానికైతే కూడా దీనికి సంబంధించి అధికారులంతా కూడా అక్కడ కార్మికులకు దిశానిర్దేశం చేస్తూ ఎలా ముందుకు పోవాలనే నేపథ్యంలో అక్కడ తవ్వకాలు అయితే జరుపుతున్నారు. తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో అక్కడ ఒకటే మృతదేహం లభ్యమవుతుందా, లేకపోతే ఇంకా అక్కడ చుట్టుపక్కలనే మిగతా తప్పిపోయిన 8 మంది ఆచూకీ కూడా ఆ చుట్టుపక్కలనే ఉందా అనే నేపథ్యంలో అయితే అంచనాతో తవ్వకాలు అయితే జరుపుతున్నారు. మొత్తానికైతే మరికొద్ది గంటల్లోనే
ఈ ఏదైతే బాడీకి సంబంధించి కూడా చెయ్యికి సంబంధించి బయటికి బాడీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇంకా కొంచెం ముందుకు పోతే ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించి ఇది దాదాపుగా 130 మీటర్ల పొడవు ఉంటుంది, 1500 టన్నుల బరువు ఉంటుంది. దానికి సంబంధించి ఏదైతే ఈ నెల 22వ తేదీన జరిగిన ప్రమాదంలో 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అది ఒక్కసారిగా కూడా 150-200 మీటర్లు అంత బరువున్న 1500 టన్నుల బరువున్న వెయిట్ కు సంబంధించి ఆ మిషన్ అంతా కూడా ముందరకు వచ్చింది. అంటే పైనుండి ఎక్కడైతే 0 పాయింట్ దగ్గర 14 కిలోమీటర్ దగ్గర పైనుండి ఎంత ఫ్లోతో మీద నుంచి వాటర్ తర్వాత బురద ఇదంతా కూడా వస్తుందో కూడా అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. దాదాపుగా 5,000 నుంచి 7,000 లీటర్లకు పైగా కూడా సీపేజ్ వాటర్ అయితే వస్తూనే ఉంది, ఇప్పటికీ కూడా వస్తుంది. దీనికి సంబంధించి బాహుబలి మోటార్స్ ను అక్కడ అమర్చి 2 మోటార్స్ అమర్చి కూడా డివాటరింగ్ చేస్తూ బయటికి వాటర్ అంతా తరలిస్తున్నారు. అయినా కూడా 11.5 కిలోమీటర్ వరకు లోకో ట్రైన్ వెళ్తున్న నేపథ్యంలో అదంతా కూడా క్లియర్ చేసి దాదాపుగా ఈ రెస్క్యూ బృందాలన్నీ ముమ్మరంగా శ్రమించి 13.5 కిలోమీటర్ వరకు కూడా ఈ ఏదైతే లోకో ట్రైన్ వెళ్తుంది అక్కడ నుంచి బురద మట్టి ఇదంతా కూడా వ్యాగన్ల ద్వారా బయటకు తీసుకొస్తుంది. అయితే తాజాగా ఏదైతే ఈ డాగ్ కు సంబంధించి ఆనవాళ్లు గుర్తించిన నేపథ్యంలో ముందుగా ఒక మృతదేహం లభ్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరింత కొంచెం ముందరకు పోతే ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, లేకపోతే అక్కడ ఉన్న సెగ్మెంట్స్ అన్ని కూలడంతో అదంతా కూడా ఫిక్స్ అయిపోయింది, ఒక కాంక్రీట్ తో ఫిక్స్ అయిపోయినట్టుగా అయింది. అదంతా కూడా ఒకసారి తవ్వకాలు జరిగితే పైనుంచి ఇంకా బురదతో మరి మట్టితో ఒకసారిగా వచ్చి ఈ టన్నెల్ కి సంబంధించి పూర్తిగా కూలిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన ఒక్కొక్క షిఫ్ట్ లో 120 మంది రెస్క్యూ బృందాలు సంబంధించి కూడా అక్కడ వర్క్ చేస్తున్నాయి. ఈ కార్మికులకు ఏదైనా అపాయం జరుగుతుందా అన్న కోణంలో కూడా వీళ్ళంతా ఆలోచన చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఫస్ట్ ఈ దుర్వాసన వచ్చిన ప్రాంతం అంతా కూడా వీళ్ళు తవ్వకాలు జరుపుతున్నారు. మరి కొద్ది గంటల్లో అయితే దీనికి సంబంధించి అయితే అప్డేట్ వస్తుంది, బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాస్త 16 రోజుల నుంచి శ్రమిస్తున్న కార్మికులకు ఈ ఉత్కంఠకు కొంచెం తెరపడే అవకాశం అయితే కనిపిస్తుంది అనిల్ మొత్తానికి. రైట్ సాగర్, థ్యాంక్ యూ. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఛాతీ నొప్పి రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ధన్ఖడ్ ఎయిమ్స్లోని కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇక ఉపరాష్ట్రపతి ఆసుపత్రిలో చేరడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఛాతీ నొప్పి రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ధన్ఖడ్ ఎయిమ్స్లోని కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇక ఉపరాష్ట్రపతి ఆసుపత్రిలో చేరడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. అందరి చూపు అటువైపే, అందరి ఉత్కంఠ దానిపైనే. దానికి తోడు కలిసొచ్చిన సండే. ఇంకేముంది, ఇటీవల టీవీల ముందు కూర్చొని క్రికెట్ ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు క్రికెట్ అభిమానులు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ కు చేరుకుంది. దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఆఖరి పోరులో గెలిచి 3వ టైటిల్ ని సొంతం చేసుకోవాలని భారత్ చూస్తుండగా ఎలాగైనా విజయం సాధించి 2వ కప్ అందుకోవాలని కివీస్ ఆరాటపడుతుంది. టీమిండియా గేమ్ ప్లానర్ గౌతమ్ గంభీర్ ఆఖరి సమరం కోసం ఎలాంటి గేమ్ ప్లాన్ సిద్ధం చేశాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రైట్, ఈ రోజు దుబాయ్ వేదికగా ఇటు భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మ్యాచ్ పై ఇంకా డీటెయిల్ గా మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మన స్టూడియోలో స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి రాకేష్ గారు. రాకేష్ గారు, క్రికెట్ అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందా అని. సో అసలు ఈ మ్యాచ్ అనేది ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఆసక్తికరంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇండియా లాంటి టీం ఫైనల్స్కి రీచ్ అవుతుందంటేనే అందరికీ
ఒక ఉత్కంఠభరితమైన, బికాజ్ చాలా స్పోర్ట్స్ ఉన్నప్పటికీ ఇండియాలో క్రికెట్ ఒక డిఫరెంట్ స్పోర్ట్గా చూస్తారు, క్రికెట్ని ఒక రిలీజియన్ లాగా చూస్తారు. ఇండియా ఎక్కడ ఆడినా, ఇండియా ఆస్ట్రేలియా ఆడినా, ఇంగ్లాండ్లో, న్యూజిలాండ్, శ్రీలంక, వేరెవర్ యు గో, ఇండియా ఆడుతుంటే చాలు. దాట్ టు మీరు ఇందాక మెన్షన్ చేస్తున్నట్టు సండే వచ్చిందంటే చాలు, ఇంకా వాళ్ళకి అదొక పండగే. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరికీ, వేరే స్పోర్ట్ అంటే తెలియని వాళ్ళకి కూడా క్రికెట్ అంటే తెలుస్తుంది. అట్లీస్ట్ వాళ్ళు చూడకున్నా కూడా ఏం జరుగుతుంది, స్కోర్ ఎంత వచ్చింది, ఇండియా ఎంత స్కోర్ చేసిందని చూస్తారు. అండ్ దట్ టు రెండు మంచి స్ట్రాంగ్ టీమ్స్, చాలా చక్కగా ఆడిన రెండు టీమ్స్ ఫైనల్కి వచ్చాయి కాబట్టి మ్యాచ్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక టీం రెండోసారి గెలవాలని, ఇంకో టీం మూడోసారి గెలవాలని. అండ్ గౌతమ్ గంభీర్ కూడా ఇది ఒక చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్గా మారింది, ఎందుకంటే మొన్న ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఓడిపోయి వస్తున్నారు బీజీటీ టోర్నమెంట్లో. సో ఇప్పుడు అందరి చూపంతా గంభీర్ ఎలా టీమ్ని మేనేజ్ చేస్తున్నాడు, రోహిత్ ఎలా కప్ని తీసుకొస్తాడని చెప్పి. సో ఐ థింక్ ఓవరాల్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ ఫైనల్. సో మనకి న్యూజిలాండ్ అయితే టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది. అంటే ఇదివరకు చాలా టోర్నీలో చూసాం మనం న్యూజిలాండ్ తో ఓడిపోయాం, బట్ ఈసారి మాత్రం కంపల్సరీ గెలవాలి అనే పట్టుదలతో భారత్ అయితే ఉంది. సో ఎలా ఉండబోతుంది మరి? డెఫినెట్ గా న్యూజిలాండ్ ఈజ్ ఆల్వేస్ అ స్ట్రాంగ్ టీమ్. 2019 వరల్డ్ కప్ లో అనుకుంటా న్యూజిలాండ్ ఇండియాను ఓడించడం, మహేంద్ర సింగ్ ధోని రన్అట్ అవ్వడం, మార్టిన్ గప్టిల్ త్రో వేయడం, అది ఇంకా ఎవరు మర్చిపోలేదు. సో న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా ఈ రెండు టీమ్స్ నుంచి ఇండియాకి ఎప్పుడు ఏదో ఒక పోటీ ఉంటూనే ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు అడ్డుకట్ట వేస్తూనే ఉంటారు. బట్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని ఓడించాం, అండ్ లీగ్ స్టేజ్లో న్యూజిలాండ్ని కూడా ఓడించింది ఇండియన్ టీం. అండ్ ఇప్పుడు ఫైనల్లో, ఈ మెగా ఫైనల్లో న్యూజిలాండ్ ఓడించి డెఫినెట్గా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని అయితే 100% ఇండియా ఉంటుంది. బట్ నాట్ టు ఫర్గెట్, న్యూజిలాండ్ టీం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళలో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, సీనియర్ ప్లేయర్స్, కేన్ విలియమ్సన్, యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర, మిడిల్ ఆర్డర్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, స్పిన్ బాగుంది. మనకు ఒకటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా సేమ్ స్టేడియంలో అన్ని మ్యాచెస్ ఆడింది, వేరేస్ న్యూజిలాండ్, పాకిస్తాన్ అండ్ దుబాయ్ ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చింది. అదొకటి వాళ్ళకి డిసడ్వాంటేజ్గా మారచ్చు, బట్ అదర్వైజ్ న్యూజిలాండ్ ఈజ్ అ స్ట్రాంగ్ ఒపోనెంట్. ఒకవేళ మరి టాస్ గెలిచినట్టయితే భారత్ ఇటు బ్యాటింగ్ ఎంచుకుంటుందా, బౌలింగ్? ఇట్స్ ఏ టఫ్ డెసిషన్. జనరలీ ఫైనల్స్లో ఏమవుతుందంటే, ఇప్పటి వరకు మీరు హిస్టరీ చూస్తే ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ఎక్కువ గెలుస్తూ వచ్చింది ఈ స్టేడియంలో. బట్ ఇండియా విషయానికి వస్తే 2003 వరల్డ్ కప్ కావచ్చు, లేదంటే వేరే ఫైనల్స్లో కూడా ఇండియా ఎప్పుడైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తుందో అక్కడ ఇండియా కొంచెం చతికిలబడుతూ వచ్చింది. బట్ ఇక్కడ ఈ పర్టికులర్ టోర్నమెంట్లో దుబాయ్లో ఆడిన మ్యాచ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియా చేస్ చేస్తూ కూడా గెలిచింది. న్యూజిలాండ్తో విషయంలో డిఫరెంట్ అయినప్పటికీ, చేస్ చేస్తూ గెలిచినప్పటికీ ఐ థింక్ టాస్ గెలిస్తే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీకు కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది. అదే వేరే ఆపోజిషన్ టీం బ్యాటింగ్ చేసి వాళ్ళు ఎక్కువ స్కోర్ చేసిరంటే మళ్ళీ చేస్ చేయడం కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్, లెట్స్ సే న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది, ఒక 300 రన్స్ అలా స్కోర్ చేస్తుంది, డెఫినెట్గా ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది ఇండియాకి. సో ఇఫ్ ఇండియా విన్స్ ద టాస్, ఐ థింక్ ఫస్ట్ బ్యాటింగ్ ప్రిఫర్ చేయడమే బెటర్. బట్ యు నెవర్ నో, రోహిత్ అండ్ కోకి వేరే ప్లాన్స్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే చేజింగ్ కూడా బాగా చేస్తుంది అని చెప్పి. బట్ ఐ స్టిల్ డౌట్, చూడాలి ఎలా ఉంటుందో. బట్ నన్ను అడిగితే మై ప్రిఫరెన్స్ ఇస్ ఇండియా షుడ్ బ్యాట్ ఫస్ట్, ఒకవేళ ఇండియా టాస్ గెలిస్తే. మీరు అనలిస్ట్ గా భారత్ యొక్క బలాబలాలు ఏమని చెప్తారు టీమిండియా యొక్క? ఇండియా అన్ని డిపార్ట్మెంట్స్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మీరు ఓపెనర్స్ విషయంలో కొంచెం మంచి స్టార్ట్ రావట్లేదు, అదొక్కటి మినహాయిస్తే నెంబర్ 3లో వచ్చే విరాట్ కోహ్లీ కావచ్చు, నెంబర్ 4లో వచ్చే శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత వచ్చే కేఎల్ రాహుల్ ఆర్ అక్షర్ పటేల్. సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు బ్యాటింగ్లో మార్పులు చేస్తున్నారు. మోస్ట్లీ మనం అక్షర్ పటేల్నే చూస్తున్నాం, తను నెంబర్ 5లో రావడం, ఆ తర్వాత కేఎల్ రాహుల్, దెన్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా. ఇక్కడి వరకు కూడా ఇండియాకు బ్యాటింగ్ ఉంది. సో టాప్ ఆర్డర్ బాగుంది, మిడిల్ ఆర్డర్ బాగుంది, అండ్ దెన్ లోవర్ డౌన్ ది ఆర్డర్ కూడా బాగుంది. ఫాస్ట్ బౌలింగ్లో మొహమ్మద్ షమి అండ్ హార్దిక్ పాండ్యా లీడ్ చేస్తున్నారు. స్పిన్నర్స్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి కావచ్చు, అక్షర్ పటేల్, జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ ఆడినప్పుడు కుల్దీప్ యాదవ్. సో ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ డిపార్ట్మెంట్లో వీక్గా ఉంది అని చెప్పేలా కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో స్ట్రాంగ్గా ఉంది. జస్ట్ దట్ ఇద్దరు ఓపెనర్స్ శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ కొంచెం బెటర్ స్టార్ట్ ఇస్తే, అట్లీస్ట్ ఒక 15 overs వరకు అలా బ్యాటింగ్ చేస్తే, ఒక మేబీ 50+ 60-70 odd runs పార్ట్నర్షిప్ చేశారంటే ఐ థింక్ ఇండియా విల్ బీ ఆన్ ద డ్రైవర్స్ సీట్. చాలా మందికి ఏంటి అంటే టాస్ ఓడిపోవడం వల్ల ఇండియా గెలుస్తుంది అని అనిపిస్తుంది. సో మరి రోహిత్ టాస్ ఓడిపోవడం కలిసి వస్తుందా, ఎలా అనుకోవచ్చు? రోహిత్ శర్మకి అదొక డిసడ్వాంటేజ్ ఉంది, బట్ ఆ డిసడ్వాంటేజ్ ఇండియాకి అడ్వాంటేజ్గా మారుతూ వచ్చింది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది చాలా టిపికల్ అండ్ క్రిటికల్ మ్యాచ్ కాబట్టి టాస్ గెలిస్తే ఏ డెసిషన్ తీసుకోవాలి అని నిర్ణయించుకోలేని టైంలో టాస్ ఓడిపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఆపోజిషన్ టీం చేతిలో ఉంటుంది, వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటారా బౌలింగ్ తీసుకుంటారు. బట్ బీయింగ్ అన్ ఇంటర్నేషనల్ టీమ్, ఇంటర్నేషనల్ క్యాప్టెన్ కాబట్టి వాళ్ళకంటూ ఒక క్లియర్ ఐడియా ఉంటుంది, టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయాలా బౌలింగ్ చేయాలా అని.
బట్ ఐ థింక్ టాస్ గెలిచినా అది పెద్ద మ్యాటర్ ఉండదు, బికాస్ వి జస్ట్ గాసిప్ అంతే. టాస్ గెలవలేదు కాబట్టి మ్యాచ్ గెలుస్తూ వచ్చింది, టాస్ గెలిస్తే మ్యాచ్ ఓడిపోద్ది. ఇంకో గాసిప్ ఏంటంటే ఇండియా ఇప్పటివరకు ఆడిన మోస్ట్ ఆఫ్ ద ఫైనల్స్ సండే రోజు వచ్చినాయి, సండే ఇండియా ఫైనల్స్ ఆడితే ఓడిపోతుందని చెప్పి అలాంటివి అవన్నీ జస్ట్ మనం ఊరికే మాట్లాడుకోవడానికి ఏదో ఒక థింగ్ ఉంటుంది కదా, మాట్లాడుకోవడానికి గాసిప్ చేయడానికి. దట్ ఇండియాలో క్రికెట్ అంటే ఎంతో పాపులేషన్ ఉంది, ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి పాత కాలంలో లైక్ ప్రీవియస్గా ఏం జరిగింది, ఇండియా సండే రోజు ఫైనల్ ఆడితే అనేది చూస్తూ ఓకే సండే రోజు ఫైనల్ ఆడుతుంది కాబట్టి ఇండియా గెలవకపోవచ్చు, ఇట్ ఈస్ ఆల్ జస్ట్ మనం ఊహించుకోవడానికే. బట్ అదర్వైజ్ మనం జెన్యున్గా చూస్తే టీం చాలా స్ట్రాంగ్గా ఉంది, ప్లేయర్స్ బాగా ఆడుతున్నారు, సీనియర్స్ పర్ఫామ్ చేస్తున్నారు, జూనియర్స్ ఆడుతున్నారు. యాజ్ ఎ టీమ్ ఇండియన్ యూనిట్ చాలా బాగా ఆడుతుంది. సో ఈ సండే రోజు రావడం, టాస్ ఓడిపోవడం, ఐ థింక్ ఇవన్నీ జస్ట్ ఫర్ గాసిప్ అంతే. మరి న్యూజిలాండ్ జట్టులో ఫైనల్ గా అంటే మెయిన్ గా మనకు టఫ్ ఇచ్చే ప్లేయర్స్ ఎవరున్నారంటారు? సో న్యూజిలాండ్లో స్పెషలీ బ్యాటింగ్ విషయానికి వస్తే ఫార్మర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మీద ఎక్కువ ఆధారపడుతుంది న్యూజిలాండ్. అండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర, వెరీ యంగ్ ప్లేయర్, జస్ట్ 25 year old. తను ఇప్పటి వరకు ఆల్రెడీ ఐసీసీ మ్యాచెస్లో 18 మ్యాచెస్ ఆడితే 18 మ్యాచెస్లో 5 centuries చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరి మీద ఎక్కువ ఆధారపడి ఉంది న్యూజిలాండ్ బ్యాటింగ్. బట్ మిగతా ప్లేయర్స్ టామ్ లేథమ్ కావచ్చు, లేదంటే యంగ్ కావచ్చు, అండ్ దెన్ బ్రాస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, కెప్టెన్ మిచెల్ శాంట్నర్, వీళ్ళు కూడా చిపిన్ అయ్యి మధ్య మధ్యలో రన్స్ అయితే స్కోర్ చేస్తున్నారు. బట్ ఇండియాతోని కంపేర్ చేస్తే వీళ్ళ బ్యాటింగ్ కొంచెం వీక్గా అనిపిస్తుంది మిడిల్ ఆర్డర్లో. వెరేజ్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, వీళ్ళతో ఇండియన్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉంది. అండ్ లో డౌన్ ద ఆర్డర్లో మీకు హార్దిక్ పాండ్యా వచ్చి మంచి హిట్టింగ్ చేస్తున్నాడు. సో వేరేజ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్స్ విషయానికి వస్తే న్యూజిలాండ్ వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మ్యాట్ హెన్రీ మరి ఈరోజు ఆడతాడో లేదో తెలియదు, బికాస్ హీ హెస్ బీన్ ఇంజర్డ్. సో ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంజురీ అంత పెద్ద ఇంజురీ కాదని వాళ్ళ కోచ్ కూడా మాట్లాడడం చూసాం. దెన్ యూ హ్యావ్ విలియం ఓకీ, తను కూడా బాగా బౌలింగ్ చేస్తాడు. అండ్ స్పిన్నర్స్ విషయానికి వస్తే రచిన్ రవీంద్ర స్పిన్ చేస్తున్నాడు, మిచెల్ శాంట్నర్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్పిన్నర్. శాంట్నర్కి విరాట్ కోహ్లీకి అగేన్స్ట్గా మంచి రికార్డ్ కూడా ఉంది. అండ్ దెన్ బ్రాస్వెల్ అవసరమైనప్పుడు స్పిన్ బౌలింగ్ చేస్తుంటాడు. సో జస్ట్ దట్ ఆ టాప్ ఆర్డర్, ఆ మిడిల్ ఆర్డర్లో కొంచెం న్యూజిలాండ్ వీక్గా కనిపిస్తుంది. అది మినహాయిస్తే ఐ థింక్ ఇండియా అండ్ న్యూజిలాండ్ రెండు అంతే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే మనం అంటే రీసెంట్ గా చూసుకున్న టైంలో భారత్ అయితే అన్నిట్లలో గెలుస్తుంది. సో ఈ మ్యాచ్ కూడా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఐ థింక్ డెఫినెట్గా ఇండియా గెలవాలని అందరు కోరుకుంటారు. బీయింగ్ ఇండియా గెలిస్తే బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇండియాకి ఏంటంటే ఒక అపోహ ఉంది, ఫైనల్ వరకు వస్తారు, ఫైనల్లో ఓడిపోతారని. 2023 వరల్డ్ కప్లో కూడా అదే జరిగింది, అన్ని మ్యాచెస్ గెలుస్తూ వచ్చింది. అండ్ దెన్ ఫైనల్కి వచ్చే వరకు ఆస్ట్రేలియాతో ఓడిపోయింది అహ్మదాబాద్లో. బట్ వేరేస్ దాని తర్వాత T20 వరల్డ్ కప్ 2024 T20 వరల్డ్ కప్లో ఇండియా కప్ గెలిచింది, వెస్టిండీస్లో గెలిచింది. సో ఐ థింక్ ఇండియా షుడ్ విన్ అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ జనరల్లీ ఏమవుతుందంటే అన్ని మ్యాచ్లు గెలిచినా కూడా ఆ పర్టికులర్ డే టీం ఎలా ఆడుతుంది, ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, కండిషన్స్ని ఎలా రీడ్ చేస్తున్నారు, సిచ్యువేషన్కి తగ్గట్టు బ్యాటింగ్ ఎలా మార్పులు చేస్తున్నారు, బౌలింగ్ ఎలా మార్పులు చేస్తున్నారు. సో దీస్ ఆల్ థింగ్స్ మ్యాటర్స్ ఫైనల్లో. సో అవన్నీ ఏ టీం అయితే కరెక్ట్గా చేస్తుందో, ఒక టీం కంటే ఇంకో టీం ఏదైతే బెటర్గా ఒక స్టెప్ బెటర్ హెడ్ స్టెప్ వేస్తుందో వాళ్ళకు విక్టరీ ఛాన్సెస్ ఉంటాయి. బట్ లెట్స్ హోప్ ఇండియా విన్స్ దిస్ గేమ్. మరి నలుగురు స్పిన్నర్స్ తోటే ఇండియా ఆడబోతుందా లేకపోతే ఏమైనా చేంజెస్ చేసే ఛాన్సెస్? ఐ థింక్ కండిషన్స్ అన్ని ఇండియాకి చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఇండియా విల్ గో విత్ ద సేమ్ ఆప్షన్. నలుగురు స్పిన్నర్స్తో అక్షర్ పటేల్, దెన్ వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా అండ్ కుల్దీప్ యాదవ్. మేబీ ఏమైనా ఇండియా ఒకవేళ చేంజ్ చేయాలి అనుకుంటే కుల్దీప్ యాదవ్ని కాదని వేరే ఫాస్ట్ బౌలర్ని తీసుకునే ఛాన్స్ ఉండొచ్చు. బట్ న్యూజిలాండ్ విషయానికి వస్తే న్యూజిలాండ్లో స్పిన్నర్స్ని ఆడడంలో బ్యాటర్స్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ ఇండియా విల్ స్టిల్ గో విత్ 4 స్పిన్నింగ్ ఆప్షన్. దాంట్లో డౌట్ లేదు. చేంజ్ చేస్తే ఆ ఒక్క చేంజ్, అదర్వైజ్ నో చేంజెస్. మరి టీమిండియా టీం ఎలా ఉండబోతుంది? ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ సింపుల్ థింగ్. టీమిండియా ఖచ్చితంగా గెలవాలి, అదే వాళ్ళ మైండ్లో ఉంటుంది. రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, గౌతమ్ గంభీర్ కావచ్చు, మిగతా సీనియర్ ప్లేయర్స్, లేదంటే మిడిల్ ఆర్డర్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కూడా, ఎవ్రీబడి వాంట్స్ ఇండియా టు విన్. వాళ్ళు కూడా ఆడేది దానికోసమే, ఖచ్చితంగా కప్ గెలవాల్సిందే. ఇండియా ఎలా అయినా మ్యాచ్ గెలిచి ఇండియాకి కప్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే T20 వరల్డ్ కప్స్ 2 times గెలిచింది, 50 over వరల్డ్ కప్ ఒకసారి గెలిచింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇండియా 2 times ఫైనల్కి వచ్చి ఫైనల్లో ఓడిపోయింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆల్రెడీ ఒక couple of times, ఒకసారి సౌరవ్ గంగూలీ అండ్ శ్రీలంక కెప్టెన్ జయసూర్య ఇద్దరు షేర్ చేసుకున్నారు 2002లో. అండ్ దెన్ ధోని క్యాప్టెన్సీలో ఒకసారి గెలిచింది.
అండ్ లాస్ట్ టైం ఒకసారి ఓడిపోయింది పాకిస్తాన్కి అగేన్స్ట్గా విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 2017లో. అండ్ ఆల్మోస్ట్ 8 years తర్వాత జరుగుతుంది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఐ థింక్ ఇండియా డెఫినెట్గా గెలవాలనే చూస్తారు. దట్ విల్ బి దేర్ ఇంటెన్షన్. ప్లేయర్స్ కూడా అలానే రెడీ అవుతుంటారు ఈ మ్యాచ్ కోసం. యా, అలాగే ఇప్పుడు న్యూజిలాండ్ జట్టులో చూసుకుంటే ఒక నలుగురు చాలా టఫ్ ప్లేయర్స్, సో వాళ్ళని ఎలా ఎదుర్కొనబోతుంది ఇండియా? ఐ థింక్ ఇద్దరు బ్యాటర్స్ చాలా బాగా ఆడుతున్నారు, కేన్ విలియమ్సన్ అండ్ రచిన్ రవీంద్ర. వాళ్ళిద్దరిని త్వరగా అవుట్ చేయాలి. వేరే రచిన్ రవీంద్ర అండ్ యంగ్ ఇద్దరు ఓపెనర్స్గా వస్తున్నారు కాబట్టి వాళ్ళ పార్ట్నర్షిప్ త్వరగా కట్ చేసేస్తే, అంటే ఇద్దరు ఎక్కువ స్కోర్ చేయకుండా కొంచెం ముందుకెళ్లకుండా, ఒకవేళ రచిన్ రవీంద్ర 20-30 runs కనుక చేసిండంటే ఆ తర్వాత తను చాలా డేంజరస్గా మారుతుంటాడు. సో రచిన్ రవీంద్రని చాలా త్వరగా అవుట్ చేయాలి. ఎందుకంటే మనం సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ చూసాం, రచిన్ రవీంద్ర సెంచరీ చేశాడు, కేన్ విలియమ్సన్ కూడా సెంచరీ చేశాడు. బట్ వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ కొలాబ్స్ చూసాం న్యూజిలాండ్. సో ఈ రోజు కూడా అలాంటి కొలాబ్స్ ఇండియా చూడాలి అంటే డెఫినెట్గా వీళ్ళిద్దరిని కట్టడి చేయాలి. వీళ్ళిద్దరి తర్వాత వచ్చే బ్రాస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, ఐ థింక్ ఇట్ వోంట్ బి ఎన్ టఫ్ టాస్క్ ఇండియాకి వాళ్ళని హ్యాండిల్ చేయడం. బట్ వీళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్గా బ్రేక్ త్రూస్ అందించడం చాలా ఇంపార్టెంట్ ఇండియన్ బౌలర్స్కి. వాళ్ళ బ్యాటర్స్ని కట్టడి చేయడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళిద్దరితో పాటు మిచెల్ శాంట్నర్ అండ్ గ్లెన్ ఫిలిప్స్, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇంకొక ప్లేయర్ 4 కాకుండా 5 యాడ్ చేయాలంటే మ్యాట్ హెన్రీ కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ విలియం కూడా ఇండియా ఇన్ఫ్యాక్ట్ న్యూజిలాండ్ ఇండియాకి టూర్ చేసినప్పుడు న్యూజిలాండ్ గెలవడంలో విలియం కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాడు. ఫాస్ట్ బౌలర్, ఎక్కువగా బాల్ని హిట్ చేస్తుంటాడు, బౌన్స్ వేస్తుంటాడు. సో ఐ థింక్ అలా ఒక 6-7 players అయితే చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది న్యూజిలాండ్ టీంలో. యా, సో అలాగే ఇప్పటికే ఈ మ్యాచ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఆల్రెడీ బెట్టింగ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఏమంటారు మీరు? సో ఐ థింక్ అది దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్. మనం బెట్టింగ్స్ గురించి మాట్లాడడానికి వీఆర్ నాట్ ద రైట్ పర్సన్. ఎందుకంటే అవి చాలా జరుగుతూనే ఉంటాయి. దేర్ ఇస్ పోలీస్ డిపార్ట్మెంట్ హూ టేక్స్ కేర్ ఆఫ్ దాట్. ఆన్లైన్లోనే చాలా బెట్టింగ్ యాప్స్ వచ్చాయి. జనరలీ ఇది మీరు వేరే కంట్రీస్లో చూస్తే, కొన్ని కంట్రీస్ లైక్ యూకే లేదంటే ఇలాంటి కంట్రీస్లో చూస్తే దే హ్యావ్ మేడ్ ఇట్ లీగల్. అక్కడ లీగల్గా బెట్టింగ్ చేస్తుంటారు. వెరస్ ఇండియాలో అది ఇల్లీగల్ కాబట్టి వి టాక్ అబౌట్ దిస్ థింగ్. బట్ దాన్ని హ్యాండిల్ చేయడానికి స్పెషల్ డిపార్ట్మెంట్, స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయి. బట్ ఆన్లైన్ బెట్టింగ్ కొన్ని స్టేట్స్లో ఆన్లైన్ బెట్టింగ్ ఉంది. వేరేజ్ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మన తెలంగాణ అండ్ ఆంధ్రలో అయితే బెట్టింగ్ ఇంకా లీగల్ కాలేదు. ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ ఆన్లైన్ బెట్టింగ్ కూడా లీగల్గా లేదు. సో చూస్తుంటారు ఇలాంటి స్పెషల్ మ్యాచెస్, ఇలాంటి మెగా ఫైనల్స్, ఇండియా పాకిస్తాన్ ఆడినా లేదంటే ఇండియా ఫైనల్స్కి వచ్చినా కూడా దే విల్ బీ ఫ్యూ ఫోర్సెస్ ఎక్కడెక్కడ బెట్టింగ్ జరుగుతుంది ఇవన్నీ చూడడానికి వాళ్ళు ఉంటారు. బట్ అది మనం ఎంత నిరోధించాలనుకున్నా కూడా ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. సో ఒకవేళ కనుక ఈరోజు మన భారత్ గెలిస్తే సో కొందరు రిటైర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దానిపై ఏమంటారు? ఐ థింక్ ఒక ముగ్గురు ప్లేయర్స్, స్పెషలీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ రవీంద్ర జడేజా, వీళ్ళ ముగ్గురు రిటైర్ అవ్వచ్చు అని మాట్లాడుతున్నాం. ఐ థింక్ విరాట్ కోహ్లీ అయితే రిటైర్ అవ్వకపోవచ్చు. బికాజ్ తనలో ఇంకా థర్స్ట్ ఉంది, ఇంకా రన్స్ కొట్టాలి, మ్యాచెస్ ఆడాలి అని చెప్పి. అండ్ ఒక దశలో ఐ థింక్ హియస్ టోల్డ్ ఆల్సో 2027 50 ఓవర్ వరల్డ్ కప్ వరకు నేను ఆడాలనుకుంటున్నా, అప్పటి వరకు కంటిన్యూ చేస్తా అని చెప్పి. అండ్ తన ఫిట్నెస్ విషయానికి వస్తే ఈజ్ గివింగ్ కాంపిటీషన్ టు వెరీ యంగ్ ప్లేయర్స్. 20-25 ప్లేయర్స్ కూడా తన కాంపిటీషన్ ఇస్తున్నాడు. రోహిత్ శర్మ విషయంలో ఐ థింక్ కొంచెం డౌట్ ఉంది. మేబీ ఒకవేళ ఇండియా కప్ గెలిస్తే తనేమైనా రిటైర్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నప్పటికీ, బట్ వీల్ హ్యావ్ టు సీ తను ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తాడా చేయడా అని. ఎందుకంటే దీని తర్వాత ఇండియా ఐపీఎల్ ఆడుతుంది. ఇండియాలో ఐపీఎల్ ఉంది, ఒక 2.5 to 3 months ఐపీఎల్ ఉంటుంది. ఆ తర్వాత ఒక 2.5 months ఇండియా ఇంగ్లాండ్కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఒక 4-5 months వరకు ఇండియా పెద్దగా క్రికెట్ ఆడే ఛాన్సెస్ లేవు, అంటే 50 over ఫార్మాట్ క్రికెట్ ఆడే లేదు. సో రోహిత్ కూడా అంత క్విక్గా డెసిషన్ అనౌన్స్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. అండ్ జడేజా విషయానికి వస్తే ఐ థింక్ జడేజా తనకి కాంపిటీషన్ బాగా ఎక్కువగా ఉంది అక్షర్ పటేల్ రూపంలో. సో తను ఏమైనా కన్సిడర్ చేయొచ్చు. బికాస్ 50 over ఫార్మాట్ ఇంకా చాలా టైం ఉంది ఇండియా మళ్ళీ దీని తర్వాత ఆడడానికి. సో ఇప్పుడే ఈ టోర్నమెంట్ వెంటనే రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తారంటే ఐ సీరియస్లీ డౌట్. వేరే అనౌన్స్మెంట్ ఏం చేయకపోవచ్చు వీళ్ళు ముగ్గురు ప్లేయర్స్. మరి మెయిన్గా రోహిత్ అలాగే జడేజాది ఈ టోర్నమెంట్లో ఎలా ఉండబోతుంది వారి పాత్ర? రోహిత్ శర్మ నుంచి పెద్దగా రన్స్ అయితే రాలేదు. చాలా పెద్ద స్కోర్స్ రోహిత్ శర్మ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ రోహిత్ శర్మకి తెలుసు తను ఏంటి, తను ఎలా ఆడగలడు, వాట్ ఈస్ హిస్ క్యాలిబర్, తను ఎన్ని చేయగలడు అని చెప్పి. సో ఫార్ కొంచెం క్విక్ రన్స్ స్కోర్ చేస్తున్నాడు, బట్ ఇన్నింగ్స్ని పెద్దగా బిల్డ్ చేయలేకపోతున్నాడు. వెరస్ జడేజా విషయానికి వస్తే ఐ థింక్ యాజ్ ద ఏజ్ ఈస్ గెటింగ్ క్యాచింగ్ అప్,
ఏజ్ వస్తున్న కొద్దీ కొంచెం పర్ఫార్మెన్స్లో డౌన్ అవుతూ వచ్చింది. వేరే ప్లేయర్స్ బెటర్గా ఆడుతూ వస్తున్నారు. అండ్ కోచ్ చేంజ్ అయిన తర్వాత కూడా ప్లేయర్స్ ఎవరెవరు టీంలోకి వస్తున్నారు, ఎవరెవరు బయటికి వెళ్తున్నారు, ఇవన్నీ కన్సిడర్ చేస్తే జడేజా పర్ఫార్మెన్స్ కొంచెం డౌన్ అయింది, దాంట్లో డౌటే లేదు. ఐ థింక్ ఇది చాలా కీ మ్యాచ్ ఏ ప్లేయర్కైనా కూడా. రోహిత్ అండ్ శుభ్మన్ గిల్ ఎలా స్టార్ట్స్ అందిస్తారు, వాళ్ళ స్టార్ట్ మీద డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది ఇండియా టీమ్ గెలుపు అవకాశాల్లో. ఇంకా జడేజా విషయానికి వస్తే తను బౌలింగ్లో ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలడు, ఆ వికెట్స్ తీసుకోగలడా లేదా, ఇఫ్ ఇన్ కేస్ ఇండియా కొలాప్స్ అయితే తన వరకు బ్యాటింగ్ వస్తే తను ఎలా ఆడగలడు. సింగ్ ప్రతి ప్లేయర్ ఎవ్రీ ప్లేయర్ ప్లేస్ కీ రోల్ ఈరోజు మ్యాచ్లో. రైట్ ఫ్రమ్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ నుంచి లాస్ట్ వచ్చే మొహమ్మద్ షమి వరకు కూడా. ఫైనల్లీ మా ఆడియన్స్ కి ఏం చెప్తారు? క్రికెట్ అభిమానులు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రోజు, అంటే ఈ రోజు అసలు ఏం జరగబోతుందా అని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నథింగ్ స్పెషల్. ఇండియా గెలవాలని కోరుకుందాం. రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. న్యూజిలాండ్ ఈజ్ ఆల్సో యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఇండియా. డెఫినెట్గా ఒక మంచి స్ట్రాంగ్ మ్యాచ్ అయితే ఉంటుంది. మ్యాచ్ని ఎంజాయ్ చేయండి, బెట్టింగ్లోకి వెళ్ళకండి, జస్ట్ ఎంజాయ్ ద గేమ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ లెట్స్ హోప్ India wins the game and let's wish India wins this game. All the very best to India. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. Thank you very much. సో కంపల్సరీ ఈ రోజు జరగబోయే దుబాయ్ వేదికగా జరగబోయే మ్యాచ్, ఇటు భారత్ అలాగే న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఏదైతే జరుగుతుందో ఇందులో ఇండియా గెలవాలని మనం కూడా కోరుకుందాం. సో చూస్తుండండి, ఇది వాటి స్పెషల్. చూస్తుండండి.